హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? అది మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకరోజు పుంజకస్థల అనే అప్సరస అడవిలో వెళ్తుండగా ఒక వానరం తపస్సు చేసుకుంటూ కనపడుతుంది. అది చూసిన పుంజకస్థల ఆ వానరానికి తపోభంగం కలిగిస్తుంది. అప్పుడు ఆ వానర రూపంలో ఉన్న దుర్వాస మహర్షి పుంజకస్థలకు ఒక శాపం పెడతాడు. లోకంలో ఒక వానరంగా పుట్టి మహాబలవంతుడికి జన్మనిచ్చేంత వరకు వానరంగానే ఉంటావు అని శాపం పెడతాడు. నువ్వు ఆ మహాబలవంతుడికి జన్మనిచ్చిన తరువాత నీ శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. అప్పుడు పుంజకస్థల భూలోకంలో అంజనాదేవిగా పుట్టి కేసరిని వివాహం చేసుకుంటుంది. కేసరిని వివాహం చేసుకున్న కొన్ని సంవత్సరాలకి కూడా సంతానం లేకపోవడం వల్ల శివునికి కఠోరమైన తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి ఇలా అంటాడు, నాకు సమానమైనవాడు నీకు జన్మిస్తాడు అని వరం ఇస్తాడు. అప్పుడు అంజనాదేవి తిరిగి వెళ్తుండగా ఆకాశంలో నుండి కొంచెం పాయసము అంజనాదేవి చేతుల్లో పడుతుంది. అది ప్రసాదంగా తీసుకున్న అంజనాదేవికి గర్భం వచ్చి హనుమంతుడు పుడతాడు. ఇలా హనుమంతుడు పుడతాడు. ఆ పాయసం ఎక్కడిదంటే దశరథ మహారాజు పుత్రకామిష్టి యాగం చేసినప్పుడు అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి పాయసం గిన్నెను ఇస్తాడు. అది తన భార్యలకు తినిపించమని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ పాయసంలో కొంత ఒక పక్షి తీసుకొని వెళ్తూ ఉండగా తన పక్షి నోట్లో నుండి జారి అంజనాదేవి చేతిలోకి పడుతుంది. ఇందువల్లే మనం ఆ రోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటాం. నీ జననానికి ఇంకొకరి శాపం కూడా కారణమని మీకు తెలుసా? నందీశ్వరుడు రావణాసురుడికి పెట్టిన శాపం. అది ఏమిటంటే రావణాసురుడు నందీశ్వరుణ్ణి కోతి మొహం అని ఎగతాళి చేసినప్పుడు నందీశ్వరుడు నువ్వు నన్ను కోతి మొహం అన్నావు కాబట్టి నీ చావుని నీ దగ్గరికి ఒక వానరుడే తీసుకొస్తాడు అని నిన్ని అవమానిస్తాడు అని చెప్తాడు. ఆ శాపం వల్ల హనుమంతుడు జన్మించాడు. మీరు గనక హనుమంతుని భక్తులైతే జై బజరంగబలి అని కామెంట్ చేయండి.